మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసి ఎక్కడ పెడతాను? ఏం చూస్తున్నారు బాబు? అరే, ఆకలిస్తుందన్నారు కదా, ఇవ్వండి, కాకెంగల్ చేసి కోసిస్తాను, తిందురు గాని. వద్దులేచా, చూసిన షాక్కి ఆకలంతా పోయింది. మీ డౌట్ క్లియర్ అయింది కదా బాబు. మరి ఇంకేంటి, తినండి. ఇప్పుడు వద్దులేచా. మరి మామిడికాయ వేస్ట్ అయిపోతుంది, నా బాహుబలి ప్రదర్శన కూడా వేస్ట్ అయిపోతుంది. ఏం చేస్తావు? చూపిస్తానుండండి. ఏం చేస్తున్నావు చా? ఉండండి బాబు, చూడండి. ప్రేమంతి మన పేర్లే. ఎప్పుడైనా తింటారా? వద్దు చా, మన పేర్లు చెక్కిన దీన్ని భద్రంగా దాచుకుంటాను. దాచుకుంటారా? పాడైపోతుంది బాబు గారు. ప్రేమ ఎప్పుడూ పాడైపోదులేచా. ఇంటికెళ్ళాక ఫోటో తీసి పెట్టుకుంటాను. వెళ్దామా బాబు? వెళ్దాం. ఎలాగో బాబు గారు నమ్మారు, అంతే చాలు. నగలు తాళి ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. ఇక నా వల్ల కాదు, ఎందుకంటే ఉండడం నా వల్ల కానే కాదు. ఇలాంటి పరీక్షల్లో కస్సులు వద్దండి, నేను ఎలిమినేట్ అయిపోతాను. అది కాదండి దీపిక గారు, ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో మీరు పాల్గొన్నారు. ప్రతి పరీక్షకు ముందునే ఎలిమినేట్ అయిపోతే అయిపోండి అని చెప్పినా కూడా మీరే ఫస్ట్ నో అనేవారు. ఇంకా కొన్ని పరీక్షలే ఉన్నాయి, పాల్గొనకుండా వెళ్ళిపోతాను అంటున్నారేంటి? చెప్తున్నాను కదా, నా వల్ల కాదు. ఆ భూతాల బంగ్లాలోకి వెళ్తే యువరాణి కాకపోతే రక్తం కక్కుకొని చస్తామన్నారు. అక్కడ రక్తం కక్కుకొని చావలేదు, రక్తం వచ్చేలాగా ఆ దెయ్యాలతో కొట్టించుకున్నాం. జస్ట్ మిస్ అయి తప్పించుకొనొచ్చాం. చావడానిక వచ్చింది. నో! రాజసంస్థానపు యువరాణి, రాజావారి రాణివారి మనవరాలు భయపడకూడదు కదా. దీపిక గారు, మీరు ఉండండి, మీకేం కాదు. నేనింకా ఇక్కడే ఉంటే నేను పాడెక్కుతానని నాకు బాగా అర్థమైంది. నేనుండనుగాక ఉండను. అప్పుడు మీరు యువరాణి కాదని అనుకోవాల్సి వస్తుంది. అనుకోండి సార్, ఇప్పుడేంటంట? నేను యువరాణిని కాదు, ఒప్పుకుంటాను. చాలా. అయితే మోసం చెయ్యాలనే వచ్చావా? బుద్ధి గడ్డి తిని పేపర్ ప్రకటన చూసి ఆశపడొచ్చాను మేడం. ఇక్కడ ప్రాణాలు పోయే పరీక్షలుంటాయని తెలియకొచ్చాను. తప్పైపోయింది, నన్ను క్షమించండి. అలా ఎలా క్షమిస్తారు? అదే కదా, నువ్వే యువరాణి అన్నట్టు అసలు యువరాణినైనా నా ముందే ఎంత బిల్డప్ ఇచ్చావు. నిన్ను పోలీసులు కప్పు చెప్పందే వదిలిపెట్టను. అక్కడికి నువ్వేదో నిజమైన యువరాణి అన్నట్టు
తెగ కటింగ్లు ఇచ్చేస్తున్నావు కదా. సార్ మీరు పోలీసులకి ఫోన్ చేయండి. ఇప్పుడే పిలుస్తా. ప్లీజ్ అండి, ఇంకెప్పుడు అలా చేయను. జీవితంలో ఏ తప్పు చేయలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం అండి. ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి. పోలీసులకి నన్ను అప్పు చెప్పొద్దు. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఉండమ్మా. ప్లీజ్ సార్, పోలీసులకి ఫోన్ చేయొద్దని చెప్పండి సార్. ఇంకెప్పుడు మీకు కనిపించను. నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. సరే, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు. దురాశ దుఃఖానికి చేయటం అర్థమైంది కదా. వెళ్ళు, బుద్ధిగా బతుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, తన తప్పు తెలుసుకుని వెళ్ళిపోయింది. మీలో ఇంకెవరైనా తెలుసుకున్నారా? లేదా ఎలిమినేట్ అవుతారా? నేను తప్పు చేయలేదు. ఐఎమ్ ప్రిన్సెస్. ఉంటా, నిరూపించుకుంటా. నేను నిరూపించుకుంటానండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. పెట్టిన పరీక్షల్లో వీళ్ళు ఓడిపోతున్నారు, కానీ నేను నెగ్గుతూనే వచ్చాను. సో మిగిలిన పరీక్షల్లోనూ నేనే విజయం సాధిస్తాను. ఎందుకంటే నా వైఫ్ ప్రిన్సెస్ కాబట్టి. సరే బాబు, చివరి వరకు ఉన్నవాళ్లే యువరాణి. చూద్దాం ఎవరు ఉంటారో. మీకు ఒకరోజు విరామం ఇస్తున్నాం. ఎల్లుండి మళ్ళీ అతిపెద్ద పరీక్ష ప్రారంభమవుతుంది. అది చాలా కఠినంగా ఉంటుంది. సిద్ధంగా ఉండండి. ఆ పరీక్షలు ఎంత కఠినంగా ఉన్నా ప్రిన్సెస్ ఇక్కడ జూజూబి. రోజా కమ్. ధైర్యంగా ఉండండి గీతమ్మ. పోరాటానికి వచ్చాను. భయంగా ఉన్నా నా భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. మీ సిన్సియారిటీ మిమ్మల్ని కాపాడుతుంది గీత. అవును గీతమ్మ, మీ ముగ్గురులో నాకు ప్రేమ్ బాబుకి నువ్వే యువరానివి అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి.